తెలుగు డివోషనల్ భక్తి ఛానల్కి స్వాగతం. మనం మునుపటి వీడియోలో మధుకైటబులు విష్ణువుతో యుద్ధం చేయడం, ఆ తర్వాత జగన్మాత ప్రత్యక్షం అవ్వడం, దానితో మధుకైటబులు ఆ అమ్మవారిని అలాగే చూస్తూ ఉండడం, దాన్ని గమనించిన విష్ణువు వరం ఇస్తాను అనగా మధుకైటబులు చిన్నతనంగా భావించి వారి విష్ణువుకి వరం ఇస్తాము, ఏ వరం కావాలో కోరుకోమని చెప్పారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో మనం ఈ వీడియోలో చూద్దాం. ఇప్పటి వరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కేశవుని మాటలకి మధుకైటబులకు ఉక్రోషం వచ్చింది. ఓ స్త్రీ ముందు తమకి వరం ఇస్తానంటాడా, ఎంత చిన్నతనం అని అనుకున్నారు. ఏంటి, మాకు నువ్వు వరాలు ఇస్తావా? మేము ఎవరనుకున్నాం? లోకాన్ని జయించిన వరం. నీ వరాలు తీసుకునే అల్పులం కాదు, నీకే వరం అనుగ్రహిస్తున్నాను, కోరుకో అన్నాడు. దానికి విష్ణు ఈ విధంగా అడిగాడు, అయితే మీ ఇద్దరు నా చేతిలో మరణించే వరం ఇవ్వండి అని విష్ణు కోరారు. దానికి ఆ మధుకైటబులు దిగ్భ్రాంతి చెంది కాసేపటి తర్వాత తేరుకొని, అయితే నీవు నీరు లేని ప్రదేశంలో మమ్మల్ని సంహరించు అని చెప్పారు. దానికి శ్రీ మహావిష్ణువు తన కాయమును అనగా దేహమును భారీగా పెంచి తొడల్ని చాలా విశాలంగా పెంచాడు. మధుకైటబులని తొడల మీద నిలబెట్టాడు. మధుకైటబుల కంటే ఎన్నో రెట్లు శ్రీ మహావిష్ణువు తన శరీరాన్ని పెంచడంతో తొడలు బాగా విశాలమయ్యాయి. ఆ తొడలపై వారు విశాలమైన మైదానంలో 2 వృక్షాలలా ఉన్నారు. ఇక శ్రీ మహావిష్ణువు తన చక్రాయుధాన్ని స్మరించాడు. మహాకాంతితో చక్రాయుధం వెళ్లి వారిద్దరి తలలను నరికేసింది. వారి తలలోని మెదడు వెళ్లి సముద్రంలో పడింది. అలా పడిన మెదడు వల్ల సముద్రంలో మేట ఏర్పడింది. ఆ మేట భూమి అని అంటారు. ఓ మునులారా, అది మధుకైటబుల సంహార కాద. సకల శాస్త్రాలు, ధర్మాలు, వేదాలు ఆ పరశక్తిని గురించి విశేషంగా చెప్పి ఉన్నాయి అని సూతుడు శౌనకాది మునులకు చెప్పాడు. ఆ తర్వాత శౌనకాది మునులు సుత మహర్షిని ఈ విధంగా అడుగుతున్నారు, ఓ మహాత్మా, మీరు పరాశర మహర్షి పుత్రుడు వేదవ్యాసులు మేరు పర్వతానికి వెళ్లి మహాతపస్సు చేశారని చెప్పారు కదా, ఆ కథను మాకు తెలియజేయండి అని అడిగారు. దానికి సూత మహర్షి ఈ విధంగా చెప్తున్నాడు, శౌనకాది మునులారా, పరాశర సత్యవతుల పుత్రుడు మేరు పర్వతానికి వెళ్లి అక్కడ ఘోర తపస్సు చేశాడు. పరాశర సత్యవతుల పుత్రుడు వ్యాస భగవానుడు. త్రిలోక సంచారి నారదుడు చెప్పిన మంత్రాన్ని పఠించసాగాడు. 100 సంవత్సరాల తపస్సు చేశాడు. ఆహారము నిద్రలను వదిలేశాడు, కానీ తపస్సు ఆపలేదు. వారి తపంతో అగ్నిజాలలు ఉద్భవించాయి. అంతటి ఘోర తపస్సు వల్ల తన ఇంద్రపదవికి ప్రమాదం కలుగుతుందని ఇంద్రుడు ఆందోళన చెందాడు. వెంటనే ఆ ఇంద్రుడు పరమేశ్వరుని దర్శనం కోసం తరలి వెళ్ళాడు. తన బాధను ఈశ్వరునికి చెప్పాడు. దానికి ఈశ్వరుడు ఈ విధంగా చెప్తున్నాడు, ఇంద్ర, వ్యాసుల వారు పుత్ర సంతానం కోసమే తపస్సు చేస్తున్నారు, కానీ మరి వీటి కోసము కాదు. నువ్వు అనవసరంగా లేనిపోని ఆలోచన చేసి నీ మెడ మీదకి తెచ్చుకోకు అని చెప్పి ఈశ్వరుడు ఇంద్రులకు చెప్పాడు. తరువాత ఈశ్వరుడు పార్వతీదేవి తన అర్ధనారీశ్వరుని రూపంలో ప్రమదగణాలతో కలిసి వ్యాసుల వారి ముందు ప్రత్యక్షమయ్యాడు. వ్యాసుల వారు మహా ఆనందానికి లోనై కైలాసవాసులైన పార్వతీ పరమేశ్వరుని స్తుతించాడు. పుత్రార్థి అయి మనసున జగన్మాతను ప్రతిష్ఠించుకొని తపము చేస్తున్నానని చెప్పాడు. సత్యవతి పుత్రునికి కోరిన వరముసంగి కైలాసాన్ని చేరారు కైలాసనాథుడి. ఆపై వ్యాసుడు తన ఆశ్రమానికి వెళ్లాడు. ఓ రోజు అగ్నిని వెలిగించడానికి ప్రయత్నిస్తున్నాడు. అప్పుడు అరణిలోంచి వచ్చిన కాంతిని చూసి అలాంటి పుత్రుడు కావాలని భావించాడు. అరణిల మహారూపంతో పుత్రుడు కావాలంటే పవిత్రమైన సుందరి కావాలి. అప్పుడే వ్యాసుల వారికి దేవ అప్సర కృతిచి కాన వచ్చింది. చూసిన క్షణంలోనే వ్యాసునికి మన్మథ వికారం కలిగింది. కృతిచి వ్యాసుల వారి వద్దకు వచ్చింది. ఆ మందాలను చూస్తూనే వ్యాసుల వారు చెలించారు. ఊహల్లో తేలిపోయాడు. కలలు కనసాగాడు. అరణిని మదిస్తున్న కృతిచే గుర్తుకు రాసాగింది. మదనుడి శక్తి ఎక్కువైంది. శరీరంలో మహావేడి పుట్టింది. కృతిచి బాగా దగ్గరగా ఉన్నట్టు అనిపించింది. ఆ సమయంలో వ్యాసుని నుంచి ఓజస్సు జారిపడింది. 2వ అగ్నిలో వెలిగిపోయి ఆ ఓజస్సులోంచి పుత్రుడు జన్మించాడు. వింత కాంతులతో వెలిగిపోతున్నాడు. వ్యాసులు వారిని చూసి విస్తుపోయాడు. ఈశ్వర ప్రసాదంగా భావించాడు. మహా తేజస్సు గల ఆ పుత్రునికి పావన గంగానదిలో స్నానం చేయించాడు. పైనుంచి దేవతలు పూల వర్షాన్ని కురిపించారు. అప్సరసలు నాట్యం చేశారు. దేవదుందుబులు మోగాయి. తర్వాత ఏం జరిగిందో మనం రాబోయే వీడియోలో చూద్దాం. దయచేసి ఈ వీడియోని షేర్ మరియు లైక్ చేయండి. తద్వారా ఈ దేవి భాగవతం చాలా మందికి చేరుతుంది. అలాగే వీడియోని షేర్ మరియు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని కూడా కొట్టండి. ధన్యవాదాలు.